ఓం గంగణపతే నమః. మేషరాశి జాతకులకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా శుక్రుడి యొక్క విశేషాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. శుక్రుడి యొక్క కారకత్వంగా మీకంతా కూడా ఆంగ్ల సంవత్సరంలో అంతా కూడా రాజయోగం సిద్ధించాలన్నా, మహాలక్ష్మి అనుగ్రహం కలగాలన్నా, లక్ష్మీ కటాక్షం కలగాలన్నా, ఆకస్మికంగా ధనాలాభం దర్యోగం సిద్ధించాలన్నా శుక్రుడు అంతా కూడా యోగకరంగా ఉండాలి. జాతకరీత్యా గోచారరీత్యా కూడా ప్రధానంగా శుక్రుడు అంతా కూడా కలత్రకారకుడుగా చెప్పడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, మంచి గృహయోగం సిద్ధించాలన్నా, లగ్జరీ లైఫ్ అనేది భోగభాగ్యమైన జీవితం, రాజయోగాలు సిద్ధించాలన్నా, మీకు మంచి పదవి రావాలన్నా, రాజకీయంగా అంతా కూడా మంచి పలుకుబడి రావాలన్నా, మంచి ఉన్నతమైన పదవిలో మీకంతా కూడా అష్టైష ప్రాప్తి కలగాలన్నా, రాజయోగం సిద్ధించాలన్నా శుక్రుడు అంతా కూడా అత్యంత శుభమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది. శుక్రుడు అంతా కూడా ఇక్కడ చూసుకుంటే నగలకి, ప్రధానంగా బంగారానికి అంతా కూడా అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది. మణులు, మాణిక్యాలకి, రత్నాలకంతా కూడా అధిష్టాన దేవతగా, మరియు పాండిత్యానికి, వేదపట్నానికి, మంత్ర ఉపాసనకి అంతా కూడా అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా కలగాలంటే శుక్రుడి అనుగ్రహం అంతా కూడా అందరికీ కావాల్సి ఉంటుంది. ప్రధానంగా మేషరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఇక్కడ గోచారరీత్యా శుక్రుడు భగవానుడంతా కూడా ఇక్కడ ప్రధానంగా కుంభరాశిలో సంచారం చేస్తూ, మరియు మీ యొక్క ఏప్రిల్ మేలో అంతా కూడా ఇక్కడ చూసుకుంటే మీనరాశిలో శని భగవానుడితో పాటు ఉచ్చస్థానంలో సంచారం చేస్తారు. ప్రధానంగా ప్రతి నెల రోజుకు ఒకసారి, 30 రోజులకు ఒకసారి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ శుక్ర భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల, విశేషంగా శనీశ్వరుడితో పాటు కలయికతో ఉండడం వల్ల విశేషమైన రాజయోగం అంతా కూడా ఏప్రిల్ 15వ తారీఖు తర్వాత నుంచి మీకు అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశి జాతకులకు విశేషంగా చూసుకుంటే యోగకరంగా ఉంటుంది. మంచి ఈ యొక్క ఆకస్మికంగా ధనయోగం రావడానికన్నా కూడా యోగకరంగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున ప్రధానంగా శని భగవానుడికి అంతా కూడా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రతినిత్యం కూడా సూర్య ఆరాధన చేసుకోవాలి. సూర్య భగవాను ప్రత్యేకంగా గోధుమలు దానం చేయడం, వస్త్రదానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషమైన ద్రవ్యాలతోటి, ఈ యొక్క తేనెతోటి విశేషంగా హోమాన్ని ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు, వేప చెట్టు ప్రాంతం దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసి మీరంతా కూడా చిమిలిని నివేదన చేయడం, బెల్లము నువ్వులతో చేసిన పదార్థం అంతా కూడా చిమిలి అంటారు. ఆ చిమిలినంతా కూడా చిమలికి ఆహారంగా వేయడం వల్ల అప్పుల బాధ నుంచి బయటపడడానికి, అపముచ్చు దోష నివారణ అంతా కూడా అవ్వడానికి, అనారోగ్య బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగం, ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మి అష్టకానికి కానీ, మహాలక్ష్మి సహస్రనామాన్ని కానీ, ఈ యొక్క కనకదార స్తోత్రాన్ని కానీ తరచుగా పారాయణం చేయడం వల్ల అఖండమైన రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శుక్ర భగవానుడు ప్రీతికరంగా బొబ్బర్లను దానం చేయడం, శుక్రవారం రోజున మీరంతా కూడా వస్త్రదానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా ఓం సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానువే నమః, పూషాయ నమః, మార్తాండాయ నమః, ప్రచండ తేజీ నమః, సర్వలోక పితామహే నమః, సవిత్ర సూర్య నారాయణ స్వామి నమః నామాలతోటి మీరంతా కూడా సూర్య నమస్కారాలు ఆచరించి అర్ఘ్య ప్రదానం చేయడం, సూర్య భగవానుడికంతా కూడా ప్రీతికరంగా గోధుమలు దానం చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకు ఏప్రిల్ నుంచి మే 15వ తారీఖు లోపు మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి మొదలవుతుంది. గురుబలం అంతా కూడా సిద్ధిస్తుంది. బృహస్పతి మార్పు అంతా కూడా జూన్ 1వ తారీఖు నుంచి అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు జరుగుతుంది. రాజయోగ ప్రాప్తి కలవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మాసాల్లో అంతా కూడా రాజయోగ ప్రాప్తి, ధనయాదాయం అంతా కూడా ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి మేషరాశి జాతకులంతా కూడా శుక్రుడు, బృహస్పతి, సూర్య భగవానుడు అనుగ్రహం వల్ల, బుధ భగవానుడు ఉచ్చస్థానంలో మార్పు చెందడం వల్ల విశేషమైన రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఏప్రిల్ 15వ తారీఖు నుంచి ఉచ్చస్థానంలో అంతా కూడా శుక్ర భగవానుడు అంతా కూడా సంచారం చేయడం, ప్రధానంగా జూన్ 1వ తారీఖు రోజు నుంచి ప్రధానంగా ఈ యొక్క బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం రాజయోగ కారణంగా చెప్పడం జరుగుతుంది. మే 15వ తారీఖు తర్వాత, 14-15 తారీఖు తర్వాత సూర్య భగవానుడు మేషరాశిలో సంచారం, బుధాదిత్య యోగంలో, సూర్యమంగళ యోగంలో సంచారం చేయడం రాజయోగ ప్రాప్తిగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క నవంబర్ తర్వాత ఆగస్టు 15వ తారీఖు నుంచి నవంబర్ 28వ తారీఖు దాకా మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో స్థిరత్వం లభించడానికి కానీ, ఆకస్మికంగా మంచి గృహయోగం సిద్ధించడానికి కానీ, మీకంతా కూడా భూసంపద సిద్ధించడానికైనా కానీ, స్థిరాస్తి కొనుగోలు చేసుకోవడానికైనా కానీ, వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి వివాహాది శుభకార్యాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీరంతా కూడా గురు కటాక్షం కోసం దత్తాత్రేయ ఆరాధన చేయండి, శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. బగలానికి ఆరాధన చేయడం వల్ల మీకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా ఈ యొక్క జాతకరీత్యా ఉన్న దోషాలంతా కూడా పరిహారం అవడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయ స్వామి కవచాన్ని పారాయణం చేయించడం, దత్తాత్రేయ స్వామి ఈ యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల
దత్తాత్రేయ స్వామి పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బీదవాళ్ళు కన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. ప్రధానంగా ఈ యొక్క కాలభైరవ స్వామి దేవాలయంలో వీరంతా కూడా అభిషేకాలు, హోమాది కార్యక్రమాలు ఆచరించడం, ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. దుర్గామాత దేవాలయంలో కానీ, మహాకాళి దేవాలయంలో కానీ కూష్మాండ దీపాన్నంతా కూడా వెలిగించి దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల ఆకస్మికంగా ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి, మీకంతా కూడా ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా సంపూర్ణంగా గోచారీత్యా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ఏ రాశి వాళ్ళకి రాజ్యయోగ ప్రాప్తి కలగడానికి సంపూర్ణమైన గ్రహాల యొక్క పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మేషరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. మరియు ఏలినాటి శని ప్రభావంలో ఉన్న మిగతా రాశులు ఏంటిదంటే కుంభరాశి జాతకులు 3వ దశలో ఉన్నారు. మీకంతా కూడా విశేషంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశి జాతకులకు కూడా శుభకార్యాలంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వర దోష నివారణార్థం మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం, రుద్రహోమాన్ని ఆచరించడం, చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ఇంకో రాశి ఏంటిదంటే ప్రధానంగా మీనరాశి జాతకులు కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. కానీ మీరంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు ప్రత్యేకంగా తైలాభిషేకం చేయడం, పిల్లలు దానం చేయడం, కూష్మాండ దానం చేయడం, వస్త్ర దానం చేయడం వల్ల ఏలినాటి శని ప్రభావం అంతా కూడా తగ్గి శీఘ్రంగా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా మిగతా రాశుల వాళ్ళకి చూసుకుంటే శుక్రుడికంతా కూడా యోగకరంగా ఉండడానికి ప్రయత్నించేప్పుడు బొబ్బలు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వృషభ రాశి జాతకులంతా కూడా చూసుకుంటే మీరు ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. శుక్రుడికి, అంగారకుడికి మరియు రాహుకి, శని భగవానుడికి, బుధుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేయించడం, త్రిసూక్త పారాయణం చేయించడం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అఖండ పుణ్య యజ్ఞాతి ఫలితం లభిస్తుంది. ఆకస్మికంగా ధనయోగం ధనం ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మిథున రాశి జాతకులంతా కూడా చూస్తుంటే రాశిలో బృహస్పతి సంచారం జరుగుతుంది. అఖండ పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానమైన దోషకారిగా ఉన్న గ్రహాలు ఏంటంటే శనీశ్వరుడు, రాహు, కేతు అంతా కూడా దోషకారిగా ఉన్నారు. శనీశ్వరుడు, రాహు, కేతు మరియు సూర్య భగవానుడికి ఇక్కడ బృహస్పతికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, పసుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకు అభిషేకం చేయించడం, పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేయడం, చెరుకు రసంతో, ద్రాక్ష రసంతో, పసుపుతోటి మరియు అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, శివపార్వతుని కళ్యాణం చేసిన వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి, మిథున రాశి జాతకులంతా కూడా ఈ యొక్క సీతారాముల కళ్యాణం ఆచరించడం వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కర్కాటక రాశి జాతకులకంతా చూసుకుంటే రాశిలో బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ 1వ తారీఖు నుంచి జరుగుతుంది. తద్వారా విశేషమైన పుణ్యయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీరంతా కూడా శని భగవానుడికి, సప్తమాధిపతి శని భగవానుడికి అంతా కూడా ప్రీతికరంగా మీరంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు శనీశ్వరుడికి, శుక్రుడికి, అంగారకుడికి, ఇక్కడ బుధ భగవానుడికి, చంద్ర భగవానుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల, నవగ్రహాలకు అభిషేకం, జపాలు ఆచరించడం వల్ల పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. అగ్నికి నవధాన్యాలు తప్పించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సింహరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఇక్కడ ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం జరుగుతుంది. శుక్రుడంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. అష్టమ స్థానంలో ఈ యొక్క శుక్రుడంతా కూడా మిత్రగ్రహంలో కలియుగ అంతా కూడా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శనీశ్వరుడంతా కూడా అష్టమ స్థానంలో దోషకారిగా ఉన్నారు కావున శని భగవానుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయించడం, మీరంతా కూడా నలము దానం చేయడం, శుక్రుడికి, అంగారకుడికి మరియు సూర్య భగవానుడికి, బుధుడికి మరియు రాహుకంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం, శని భగవానుడికంతా కూడా తైలాభిషేకం చేయించి నలము దానం చేయడం వల్ల విశేషంగా పుణ్యప్రాప్తి కలుగుతుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ కన్యారాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలో శుక్రుడి సంచారం అంతా కూడా రాజయోగ కారణంగా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి, ఇంట్లో ఆహ్లాదకరంగా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మీకు రాశిలో అంతా కూడా చూసుకుంటే రాశియాధిపతి అంతా కూడా ఇక్కడ ఉచ్చస్థానంలో మార్పు జరిగినప్పుడు మీకు అంతా కూడా యోగకరంగా ఉంటుంది. బుధాత్యోగంలో అంతా కూడా మేషరాశిలో సూర్య భగవానుడు అంతా కూడా మిత్రగ్రహాల యొక్క కలయిక అంతా కూడా రాజయోగ కారణంగా ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా వృత్తిలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేయడం వల్ల మీకంతా కూడా అఖండ పుణ్యయోగ ప్రాప్తి, దత్తాత్రేయ ఆరాధన, మేధా దక్షిణామూర్తి వారి ఆరాధన అంతా కూడా ఆచరించుకోవడం,
శ్రీకృష్ణ ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్య జ్ఞాన బద్దలు కలగడానికి కన్యారాశి జాతకులకంతా కూడా యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే తులారాశి జాతకులకంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి. శని భగవానుడు ప్రీతికరంగా నందనములు దానం చేసుకోవడం, ఈ యొక్క అంగారకుడు ప్రీతికరంగా కందిపప్పు దానం చేయడం, ఎరుపు రంగు వస్త్రాన్ని దానిమ్మ పళ్ళను దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే సప్తమాధిపతి అయిన శుక్రుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. బృహస్పతి మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ సూర్య భగవానుడు మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, ప్రధానంగా శనీశ్వరుడికి, రాహుకి, శుక్రుడికి, అంగారకుడికి మరియు సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర సహితంగా జపమోహమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ధనుసు రాశి జాతకులకంతా కూడా దశమస్థ శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది కాబట్టి శని భగవానుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, పిల్లలు దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శుక్రుడికి అంతా కూడా ప్రీతికరంగా జపమోహమాది కార్యక్రమాలు చేయడం వల్ల విశేషమైన పుణ్య జ్ఞాన ఫలితం కలుగుతుంది. కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా శ్రీ సూక్త విధానంగా మీరంతా కూడా జపమోహమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, కనకదార స్తోత్రాన్ని తరచుగా పారాయణం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య జ్ఞాన ఫలితం కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగం ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకు అభిషేకం చేయించడం కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. మరియు మకర రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం పెరిగి మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రయత్నించడం కూడా తామర పూలతో యజ్ఞాధికృతలు ఆచరించుకోవడం, ప్రధానంగా మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల ఆకస్మికంగా ధనప్రాప్తి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. పట్టిందల బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ సప్తమాధిపతి యొక్కరంగా ఉండాలి. మీకంతా కూడా జాతకరీత్యా చూసుకుంటే చంద్ర భగవానుడికి, శుక్రుడికి, అంగారకుడికి, శనీశ్వరుడికి, రాహుడికి, సూర్య భగవానుడికి జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల గ్రహాల యొక్క స్థితిగతి అనుకూలత ఉన్నప్పుడు మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి జాతకులకంతా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున విశేషంగా మీరంతా కూడా శివపార్వతుల కళ్యాణం ఆచరించడం, వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీనరాశి జాతకులంతా కూడా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉండదు కావున వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేయించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీ జన్మ జాతకం మీ ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరీత్యా దోషాలకంతా కూడా జాతకాన్ని మీరంతా కూడా జ్యోతిష్ సిద్ధాంతాలతో మీరు విశ్లేషణ చేయించి పరిష్కారం ఆచరించడం వల్ల అఖండ పుణ్య జ్ఞాన ఫలితం కలుగుతుంది. దోషాలంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్ర కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభించాలని, మీకు అష్టేశ్వర ప్రాప్తి కలగాలని ఆశీర్వాదం చేస్తున్నాం. తద్వారా మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల, జగన్మాత అనుగ్రహం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. శ్రీమాత్రే.